అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనము. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. ఏం పుట్టుకొచ్చిందట? భయం పుట్టుకొచ్చింది. ఎవరికి భయం ఉంటుందో తెలుసా? చెప్పండి. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడికి భయం ఉంటుంది. దేవుని సంఘాన్ని ప్రేమించేవాడికి భయం ఉంటుంది. ప్రభు బలిలో పాల్పంచుకునేవాడికి భయం ఉంటుంది. ప్రార్థించేవాడికి భయం ఉంటుంది. భయము తర్వాత ఒక మాట సాధారణంగా వస్తుంది. చెప్పండి ఏమిటో? ఏంటి? భక్తి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. భయము, భక్తి. భయము ఉంటే వాడికి ఏముంటుంది? భక్తి ఉంటుంది. యెహోవా యందు నీకు భయం ఉందనుకోండి, యెహోవా అంటే భయము ఉందనుకోండి, నీకు భక్తి ఉంటుంది. ఈ భయము ఈ భక్తి రెండూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తావట? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట చెడుతనమును పాపమును ఏమిటట? అసహించుకోవడం. నువ్వు పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని విసర్జించాలి. ఛీ అని నువ్వు పాపాన్ని అనాలి అని అంటే నీలో ఏముండాలి? భయం ఉండాలి. 2 భక్తి ఉండాలి. భయము భక్తి కలిగిన వాడే పాపాన్ని అసహించుకుంటాడు, పాపాన్ని విసర్జిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, నీకున్న సమస్యని చెప్పమంటావా? భయం తక్కువైంది. ఏం తక్కువైంది? భయం తక్కువైంది. కొంతమంది పిల్లలకి అమ్మంటే భయం, కొంతమంది పిల్లలకి నాన్నంటే భయం. నాకు మా నాన్నగారి కంటే అమ్మంటే భయం నాకు. ఎందుకు అమ్మంటే భయం అంటే, ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాను అనుకోండి, తాట తీసేసేది. అంటే అర్థం ఏమిటి? కొట్టేది నన్ను. నాన్నేమో నన్ను ప్రేమించేవాడు, అమ్మేమో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. కొన్ని గృహాల్లో అమ్మ ప్రేమగా ఉంటుంది, నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అమ్మకు నేను భయపడేవాడిని. ఎందుకంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించేది. సహోదరుడా సహోదరి, ఈరోజు నీకున్న సమస్య చెప్పంటావా? నీకు భయం లేకుండా పోయింది. ఎవరంటే భయం లేకుండా పోయింది? దేవుడంటేనే భయం లేకుండా పోయింది. దేవుడు చూస్తున్నాడో అని భయం లేకుండా పోయింది. నువ్వు చేసే పాపిష్టి పనులను బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడో భయం లేకుండా పోయింది. అది చాలా చాలా ప్రమాదం. ఎప్పుడైతే నీకు దేవుని పట్ల భయం కరువు అవుతుందో భక్తి కరువు అవుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో భయము భక్తి 2 తగ్గుతాయో నువ్వు పాపిష్టి పనులు చేయటం మొదలు పెడతావు. పాపాన్ని బహు సులభంగా చేస్తావు, తప్పును బహు నిర్భయంగా చేస్తావు. నిత్యమైన పాపిష్టి పనులను ఏ భయం లేకుండా నిర్భయంగా చేసేస్తావు. అలా చేసేస్తే నువ్వు అనుకుంటావు, దేవుడేమో చూడట్లేదులే అనుకుంటావు. పిచ్చోడు నువ్వు. దేవుడు చూడకపోవడం ఏమిటి? దేవుడు నువ్వు చేసే సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన కళ్ళను కప్పడం సాధ్యము కాదు. వాక్యం సెలవిస్తుంది సహోదరుడా, వాక్యం సెలవిస్తుంది సహోదరే, నా పట్ల నీకు భయము భక్తి లేకపోవడం వల్లే నీకు బాధలో, నా పట్ల నీకు భయము భక్తి లేకపోవడం వల్లే నీకు రోగాలు, నా పట్ల నీకు భయము భక్తి లేకపోవడం వల్లే నీకు ఆర్థిక సమస్యలు, అప్పులో, నా పట్ల నీకు భయము భక్తి లేకపోవడం వల్లే వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో అవమానాలు. ఎంతకాలం జీవిస్తావు అట్లాగా? ఆనాడు ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులు మొదటిగా పశ్చాత్తాపపడ్డారు, 2వదిగా ప్రత్యేకించుకున్నారు, 3వదిగా ప్రభు విషయంలో పట్టుదల కలిగి జీవించారు, 4వదిగా పరిశుద్ధంగా బ్రతికారు. వారికి భయము కలిగింది. దేవుడంటే భయము నీకు కలిగినట్లయితే నువ్వు భక్తి కలిగి జీవిస్తావు. భయము భక్తి నీలో ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. చిన్నపిల్లలే ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, నాన్న చూస్తాడేమో అనే ఒక భయం ఉంటుంది. ఎందుకు నాన్న చూస్తే కొడతాడు అనే భయం ఉంటుంది. విను సహోదరుడా,
విను సహోదరి, నువ్వు నేను తప్పు చేస్తున్నప్పుడు చూసే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? దేవుడు తాను ప్రేమించిన తన బిడ్డలను తప్పక శిక్షిస్తాడు. ఎందుకని? మనకు ప్రేమకు లోబడే తత్వము లేకపోయినా దెబ్బకు లోబడే తత్వము ఉంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు చెప్తే వింటారా, కొడితే వింటారా? సహజంగా మనిషికి ఒక మాటట, ఎవరికి దెబ్బట? మరి మనకేమొచ్చిందండి కర్మ? మనిషికి ఒక మాటట, గొడ్డుకు ఒక దెబ్బట. కానీ మనం ఎలా తయారయ్యామంటే, దేవుడు ఎంత ప్రేమగా చెప్పినా సరే వినం కదా. కొడితే తప్ప లొంగవా? దెబ్బ పడితే తప్ప నువ్వు మాట వినవా? మనిషివైతే ఒక మాట, పశువైతే దెబ్బ. అడుగుతున్నా, మనిషివా పశువా? ఒకవేళ నువ్వు మనిషి అయినట్లయితే దేవుడు మాట చెప్తే వినో. దేవుడే అంటున్నాడో, నేనంటే నీకు భయం లేకుండా తయారయ్యావు, భక్తి లేకుండా తిరుగుతున్నావు. కానీ నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు పశ్చాత్తాపడి ప్రత్యేకించబడి పట్టుదల కలిగి పరిశుద్ధంగా జీవించే ఆత్మీయుడు అయితే దేవుని మాటకు లోబడతావు, వాక్యానికి లోబడతావు, దేవునికి భయపడతావు. అడుగుతున్నా, దేవునికి భయపడేవాడివైనా అయితే పరిశుద్ధంగా జీవిస్తావు. అసలైన క్రైస్తవుడు, సిసలైన ఆత్మీయుడు ఎవరో తెలుసా? దేవునికి భయపడేవాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన సందేశం ద్వారా మాతో మాట్లాడి ఆది సంఘ సభ్యులు, అసలు సిసలైన క్రైస్తవులు ఎటువంటి ఆత్మీయత కలిగి జీవించారో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా వారు ఏ రీతిగా ప్రత్యేకించబడ్డారో, పశ్చాత్తాపడ్డారో, పట్టుదల కలిగి జీవించారో, పరిశుద్ధంగా బ్రతికారో, నాయన ప్రేమతో అక్కర్లో ఉన్న వారికి పంచి పెట్టారో, అద్భుతమైన సందేశాన్ని మేము విన్నాం నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ భయముతో నన్ను నింపండాయా, భక్తితో నింపండాయా, పరిశుద్ధమైన జీవితంతో నింపమని యేసునామం పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.